మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. చేతి వ్రేలు. మన చేతిలో ఉన్న ఈ వేలు చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మంచి మాటలుగా ఈరోజు మనం తెలుసుకుందాం. శాసనములు వ్రాసిన వ్రేలు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. 7 మార్లు ప్రోక్షించిన వ్రేలు. లేవియాకాండము 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. భారమైన వేలు. 2 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. తిరస్కరించే వ్రేలు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. భారము మోయని వ్రేలు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనములో రాయబడింది. నాలుకను చల్లార్చే వ్రేలు. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో రాయబడింది. దెయ్యములను వెళ్ళగొట్టే వ్రేలు. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనములో రాయబడింది. నేల మీద వ్రాయుచున్న వేలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనములో రాయబడింది. సందేశించే వ్రేలు. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. అధికమైన వ్రేలు. 2 సమూయేలు 2వ అధ్యాయము 21వ అధ్యాయము 20వ వచనంలో రాయబడింది. పోరాటము చేయు వ్రేలు. కీర్తన గ్రంథము 144వ దావీదు కీర్తన 1వ చరణంలో రాయబడింది. గురుతులు చూపు వ్రేలు. సామెతలు 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. విగ్రహములు చేసిన వ్రేలు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. కొలతలు వేయు వ్రేలు. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. గోడ మీద వ్రాసిన వ్రేలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. స్వస్థపరిచే వ్రేలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనంలో రాయబడింది. ఈ వ్రేలుకున్న ప్రాముఖ్యము, ఘనత చాలా విలువైనది. దీన్ని తప్పుగా మనం చేయకూడదు. తప్పుడు మార్గములో దీన్ని ఉపయోగించకూడదు. ప్రైజ్ లార్డ్.